Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నటువంటి నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం బీజేపీ నుండి కిలార్ దిలీప్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం మీద సమస్యల మీద ఎంతవరకు అవగాహన ఉందనే విషయాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన దగ్గర ఉన్న ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం తీసుకురాగలుగుతారనే అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు దిలీప్ గారు? బ్రహ్మాండంగా ఉన్నామండి. రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి ప్రతి రాజకీయ నాయకులతో మా సంబంధాలు ఉన్నాయి. అట్లానే బీజేపీతో ప్రత్యేకంగా నాకు ఫస్ట్ నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పార్టీ కూడా ప్రేమ అనురాగాలతో మేము పార్టీలో ఉన్న పెద్దలతో గడుపుతూ ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ గారు రాగానే నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసినాక సడన్గా ఆయన అంత నాయకుడు ఇంకో దేశ ప్రేమ ఉన్నారు నాకు కనిపించలేదు కనుక నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 6 నెలలు అయింది జాయిన్ అయ్యి. 6 నెలలు. అప్పటి నుంచి సానుభూతి పరులుగా అయితే ఉన్నారు. మోడీ గారు వచ్చిన కాడి నుంచి కొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను. 4 ఏళ్ల నుంచి కూడా పార్టీ ఆఫీసులకి రెగ్యులర్గా నేను ఇన్వాల్వ్ అయి తిరుగుతూ ఉన్నాను. రెగ్యులర్గా పార్లమెంట్ జరిగేటప్పుడు కూడా రెగ్యులర్గా అందరు నాయకులతో కలుస్తూ ఉన్నాను. కాకపోతే పార్టీలో అఫీషియల్గా మెంబర్షిప్ తీసుకుంది మాత్రం 6 నెలలు అయింది. ఏమైనా యాక్టివిటీస్ విషయం మీరు ఈ నియోజకవర్గం అనుకొని కంటెస్ట్ చేయడానికి దిగారా? నేను విజయవాడ నియోజకవర్గం అనుకునే లోక్సభ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేద్దాం అనుకునే దిగాను. అంటే పార్టీ ఏమైనా మీకు సంబంధించి చెప్పిందా మీరు ఇక్కడైతే బాగుంటారా లేకపోతే మీరు ఒక ఎంచుకున్నారా? నా ఊరు పెనంలూరు, కృష్ణా జిల్లాలో. మా ఫాదర్ కానీ 4 ఫాదర్స్ కానీ అందరూ పెనంలూరు మాది. సో న్యాచురలీ కృష్ణా జిల్లా మాది ఊరు కనుక మేము సర్టన్గా కృష్ణా జిల్లాలో విజయవాడలో మా మిత్రులు కానీ మా చుట్టాలు కానీ అందరూ కూడా విజయవాడలో ఉన్నారు కనుక నాకు ఫస్ట్ నుంచి కూడా విజయవాడ మీద ప్రేమ. నా చిన్నపిల్లడప్పటి నుంచి కూడా విజయవాడ రెగ్యులర్గా నేను ఎక్కువ రావటం, ఇక్కడ ప్రజలతో నాకు ప్రేమ ఉండటం ఫస్ట్ నుంచి కూడా. ఇది సాగుతా నాకు విజయవాడే తిరిగి మళ్ళీ వచ్చి సెటిల్ అవుదామన్న ఒక కోరికతో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నాకు ఈ అవకాశం భారతీయ జనతా పార్టీ వల్ల కూడా వస్తూ ఉంది. ఈ ప్రజల మధ్యలో ఉండాలనే కోరిక నాకు ఈ విధంగా కూడా నెరవేరుతాను. కానీ మీరు అనుకున్న పెనమలూరు నియోజకవర్గం మాత్రం విజయవాడ లోక్సభ పరిధిలోకి రాదు కదా? రాదు, బార్డర్లో ఉంటుంది. బార్డర్లో ఉంటుంది. మీ వరకు ఎంతవరకు స్టడీ చేశారు నియోజకవర్గం మీద? ఇంతకుముందు పాలనలో వేరే వాళ్ళు చేసినా సరే మీ వరకు స్టడీ సమస్యల మీద కానీ అభివృద్ధి విషయం మీద కానీ యువతకు ఉపాధి, ఈ 3 అంశాల్లో మీరు ఎంతవరకు స్టడీ చేశారు నియోజకవర్గం మీద? ఇవాళ భారతదేశం మొత్తానికి కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ బాగా ర్యాంపెంట్గా ఉంది. దాంట్లో ఇవాళ కొత్తగా మనం కృష్ణా జిల్లా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ నేను స్టడీ చేసినంత మాత్రాన దాంట్లో ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ పర్సంటేజ్లు కానీ వచ్చే పరిస్థితి కన్నా ఇవాళ విభజన చట్టం వల్ల ఒక అట్మాస్ఫియర్ ఏర్పడింది. ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది కనుక వీరికి కొన్ని విభజన చట్టం వల్ల కొన్ని ప్రామిస్ ఇచ్చారు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. కానీ అంతేగాని ఒక స్పెసిఫిక్ అన్ఎంప్లాయ్మెంటు దాన్ని మనం ట్యాకిల్ చేయాలనే ఉద్దేశం కన్నా ఇవాళ విభజన చట్టం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. సమస్యలు ఇంకేమైనా గుర్తించారా? ఎంతవరకు మీకు ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. ఒక ప్రాంతం వెనకబడింది తిరువూరు, ఒక ప్రాంతం వచ్చేసరికి మంచినీటి అవసరాలు లేవు పూర్తిగా. ఇట్లా అనేక రకాల సమస్యలు 7 నియోజకవర్గాల్లో ఉన్నాయి మీ పార్లమెంటు పరిధిలో. వాటి మీద ఎంతవరకు అవగాహన ఉందా మీకు? ఇవాళ అగ్రికల్చర్ ఒక మెయిన్ సబ్జెక్టు. అగ్రికల్చర్ కన్నా మన ల్యాండ్ చాలా ఫర్టైల్ ల్యాండ్స్ కనుక ఎప్పుడూ కూడా ఈ 13 జిల్లాల్లో అగ్రికల్చర్ తప్ప వేరే ఇష్యూ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అగ్రికల్చర్కి మించి ఇండస్ట్రియలైజేషన్ వైపు కానీ లేకపోతే కొత్తగా క్యాపిటల్ వైపు కానీ ఇట్లా రకరకాలుగా మనం చూడాల్సి వస్తుంది. అగ్రికల్చర్లో కూడా వారికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్లో కూడా నేను బాగా డీప్గా స్టడీ చేయడానికి ఇంకా ఈ 6 నెలల్లో నాకు సమయం సరిపోలేదు. బట్ సడన్గా దాని మీద దృష్టి పెట్టాను.
వారు నా దగ్గర నోటీస్కి వచ్చినవి కూడా నేను ట్రై చేస్తున్నాను. సర్టన్గా ఈ రాబోయే ఎన్నికల తర్వాత కూడా నేను ఇక్కడే 5 ఏళ్లలో కూడా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. సర్టన్గా ఇష్యూస్ టేకప్ చేస్తాను. ఇష్యూస్ టేకప్ చేస్తారు. మీరు ఏమైనా పర్యటనలు చేశారా? సర్టన్గా ఈ 6 నెలల్లో కూడా నేను పూర్తిగా 7 నియోజకవర్గాలు కూడా తిరగటం జరుగుతుంది. మీరు ఇంతాక అడిగిన ప్రశ్నకు జవాబు దీంట్లో కూడా ఉంది. ఏ విధంగా అంటే ఈ 6 నెలల్లో నేను కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయగలిగేది దేంట్లో అంటే, ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ మా భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రేమతో రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఇవ్వలేదనే విధానిగా వారే స్టిక్కర్ వేసుకుని ఈ బీజేపీ ఇచ్చిన కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద వీరి స్టాంప్ వేసుకుని నడుపుతూ ఉండి ఆయన ఏమీ ఇవ్వలేదు, మన రాష్ట్రానికి ఏదో అన్యాయం చేశారని చెప్పే దుష్ప్రచారం మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్రతి మండలానికి మా మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్న 17 మండలాల్లో నేను బాగా పర్యటించి అందరికీ ఇంటింటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతూ ఉంది. పాంప్లెట్స్ పంచుకుంటా మేము ఏం చేసాము, ఈ రాష్ట్రానికి ఎంతవరకు నిధులు తీసుకురాగలిగాము, ఎంత మళ్ళీ ఫ్యూచర్లో విభజన చట్టం మూలంగా ఏమేమి కొన్ని జరగలేదో అవి కూడా ఏ విధంగా చేయగలుగుతామని కూడా చెప్పడం జరిగింది. అందుకని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మీరు నా చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం చేసినా కానీ చేయలేదని ప్రచారం చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి మీరు ప్రజల్లోకి వెళ్ళానని చెప్పారు. అసలు మీరేమి ఇచ్చారు? బీజేపీ ఏమి ఇచ్చింది? వీళ్ళేం రాలేదంటున్నారు. వాళ్ళు ఏ రకంగా తీసుకెళ్తున్నారు? వీటి గురించి ప్రజలకు క్లారిటీ ఇస్తారు. అది చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పి దానికి ముందుకు వెళ్తాను. అసలు టీడీపీ ఏం చేసిందో మీకేమైనా తెలుసా అని అడగవచ్చు. నేను ఇంతవరకు ఈ 5 ఏళ్లలో కూడా టీడీపీ ఏమైనా చేసిందా, అసలు మీడియాకి ఏమైనా తెలుసా అని అడుగుతున్నాను. అనే దానికి టీడీపీ దగ్గర ఏమైనా ప్రజలకి డైరెక్ట్గా చేయగలిగింది శిలాఫలకాలు చెక్కిచ్చి ప్రతి దగ్గర శిలాఫలకాలు ఖర్చు పెట్టి ఒక 100 రూపాయలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ఫంక్షన్స్ చేసిన దాన్ని మీడియా కవరేజ్ తప్ప మీడియా వారి దగ్గర వేరే సమాధానం దొరకదా? అది ఇదే ప్రశ్న నేను అడుగుంటే. ఎందుకంటే దాదాపు 90,000 కోట్లు అప్పున్న ఈ రాష్ట్రాన్ని సడన్గా 2.5 లక్షల కోట్లు అప్పులో ఇవాళ ఎలక్షన్లో ఫేస్ చేస్తున్నాం. అంటే ఇంతవరకు శిలాఫలకాలు తప్ప ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఉక్కు స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లా రకరకాలుగా ఎన్నో ఈ విభజన చట్టం మూలంగా రావాల్సినవి అన్నీ కూడా మేమే చేస్తామని ఏదైతే టీడీపీ గవర్నమెంట్ క్లెయిమ్ చేసిందో, రెండే సార్ చేసింది. ఏది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ రెండింటికి కూడా ముందుకెళ్లే పథకంలో ఏం చేశారు. అట్లానే అమరావతిలో కూడా చాలా మటుకు మేమే చేసుకుంటామని కూడా అంటా ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా ప్రతిదీ మేమే చేసుకోగలిగినప్పుడు ఈ 4.5 ఏళ్ళు ఒక బుందేల్ఖండ్కి పోల్చుకుని మనం అంత కరువు ప్రాంతం కింద మనల్ని చిత్రీకరించుకుంటా మనం విభజన చట్టంలో పెట్టించుకున్నాం కొన్ని. వాటిల్లో కూడా మనకు 1050 కోట్లు ఇవాళ వచ్చినాయి 7 ఈ జిల్లాలకి. ఆ 7 జిల్లాలకు కూడా ఈ 1050 కోట్లలో ఇంతవరకు ఒక లెక్క కానీ ఏ విధంగా ఖర్చు పెట్టాం, 50 కోట్లు 150 కోట్లు వచ్చినాయి 3 ఏళ్లగా. అది ఏ విధంగా ఖర్చు పెట్టాం కానీ ఇవ్వనందుకు ఆ మిగతా 350 కోట్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. దాన్ని 350 కోట్లు వెనక్కి తీసుకున్నారనే దానికి పెద్ద రాద్ధాంతంగా అదేదో అన్యాయం చేస్తున్నారని ప్రజల దగ్గర చిత్రీకరించి ఎన్నో చోట్ల ఇటువంటి క్వశ్చన్లు రైజ్ చేయబడిని. అన్ని పేపర్లో కూడా వారేదో అన్యాయం చేసేసి 350 కోట్లు వెనక్కి తీసుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. ఒక 350 కోట్ల గురించి ఇంత పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు ఒక్క పోలవరం సగం కంప్లీట్ అయిన పోలవరాన్ని చూడటానికి, దాన్ని సందేశించడానికి, అట్లానే దానికి భోజనాలకు కానీ ఇటువంటి బస్సులకు కానీ జనాలకు కానీ ఖర్చుకు 400 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం పోలవరం సందర్శనానికి సంబంధించి అది ఏదన్నా లిబర్టీ స్టాచ్యూ లాగానో లేకపోతే పిరమిడ్స్ లాగానో లేకపోతే ఒక వండర్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఒక 400 కోట్లు వెళ్ళి చూడటానికే ఖర్చు పెట్టామంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం? అది కూడా ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం బుందేల్ఖండ్కి పోల్చుకున్న ఆంధ్రప్రదేశ్ని ఇటువంటి పనులు మనం చేయటం ఎంతవరకు సమంజసం అని కూడా నేను ప్రజల్ని ఇవాళ ప్రశ్నిస్తాం, అట్లానే మీడియాని కూడా ప్రశ్నిస్తాం జరుగుతాం. వీటన్నిటిని ఎత్తి చూపట్లేదు అనేది మీ ఎత్తి చూపట్లేదు. ప్లస్ అంత డబ్బు మనకు రావాలా, ఇంకా రావట్లేదు. 350 కోట్లు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అట్లానే 1050 కోట్లు ఇచ్చినాక దాని ఖర్చు కూడా ప్రాపర్గా ఇవ్వకపోవటం సెంటర్కి.
ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా అడగాల్సిన బాధ్యత కూడా స్టేట్కు ఉంది. స్టేట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఏ రోజైతే విభజన జరుగుతుందో ఆ విభజన జరిగేటప్పుడు ఆ యాక్ట్ ఏదైతే ఉందో లా, అది ఒకసారి యాక్ట్ తయారైందంటే ఒక లా, అది అటువంటి లాలో ఉన్న యాక్ట్స్ అన్నీ కూడా మొత్తం అపోజిషన్ లీడర్ అయిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ యాక్ట్ సర్క్యులేట్ చేయడం జరిగింది. సర్క్యులేట్ చేసినప్పుడు దాంట్లో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి. ఇవాళకి నేను యాక్ట్లో ఉన్న ప్రతి లెటరు నేను చదివాను. దాంట్లో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి. ఫ్లాస్ ఉన్నప్పుడు ఒక అపోజిషన్ లీడర్ అంత గొప్ప వ్యక్తి 2050 ప్లాన్ చేయగలిగిన అపరిచాణిక్యుడు కూడా చూసి కనీసం రేపు చట్టం దగ్గరికి వస్తుంది, ఇంకో నెల రోజుల్లో చట్టం రాబోతుంది అనే దానికి కనీసం పాయింట్అవుట్ చేసి ఈ ఫ్లాస్ని మనం ఓవర్కమ్ చేయటం. అదే విభజన చట్టంలో కూడా ఇవాళ దేనికోసం అయితే రెండు పార్టీలు, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఫైట్ చేస్తున్నారో స్పెషల్ స్టేటస్ అనేది వర్డ్ దాంట్లో పెట్టకపోయినా దీంట్లో నాకేం డౌట్లు లేవని చెప్పి యాక్ట్ని ఫార్మ్ చేయడానికి పంపించేసేసి ఇవాళ దాని మూలంగానే యూటర్న్ తీసుకుని 1.5 times ఎక్కువ వస్తుంది నాకు విభజన మన స్పెషల్ స్టేటస్ కన్నా ఇవాళ ప్యాకేజ్లో 1.5 times ఎక్కువ వస్తుందని ఎంతో గొప్పగా ప్రధానమంత్రి, వరల్డ్ లీడర్, అటువంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్న సీఎం యూటర్న్ తీసుకుని ఇవాళ అంటాం ఎంతో అమానుషం అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే నిధులు రాలేదు, 10 సంవత్సరాలు కేటాయింపులు స్పెషల్ ప్యాకేజ్ అన్నా 5 సంవత్సరాలు ఒక 2 సంవత్సరాల ముందు స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక 8,000 కోట్లను ప్రకటించినా సరే వాటి విడుదలలో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తుందనే ఉద్దేశంతోనే కదా మరి వాళ్ళు బయటకు వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఆ జాప్యం జరిగిందా? అసలు కేటాయింపులు ఉన్నాయా లేదా? మీరు ఇవాళ మనకి లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం టోటల్గా 4,000 కోట్లే ఆ రోజు లోటు బడ్జెట్, 3,900 కోట్ల చిల్లర. అటువంటి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఆల్మోస్ట్ అంతే ఫండు ఇవ్వటం జరిగింది. ఇచ్చినా కూడా వారు 16,000 కోట్లు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్. తప్పులేదు, దాన్ని వేరే విధంగా డిమాండ్ చేయాల్సింది, కానీ లోటు బడ్జెట్ అనే ఓవర్ హెడ్ మీద డిమాండ్ చేయకుండా ఉండాల్సింది. ఆ 12,000 కోట్లు కూడా డిఫరెన్స్ ఎందుకంటే టీడీపీ ఇచ్చిన ప్యాకేజెస్ ఫర్ ద పీపుల్, వారికి వీళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కానీ వీరు ప్రజలకి వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని ఏదో మొత్తానికి ఫ్రీ షాప్స్ ఏదైతే జనాలకి ఇస్తున్నారో అది లోటు బడ్జెట్ కింద ట్రీట్ చేయటం కరెక్ట్ కాదు, వేరే హెడ్ మీద అడగాల్సింది. సరే, అది అట్లా అట్టిపెట్టిన తర్వాత కూడా లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 4 ఏళ్ళు కూడా 11% వృద్ధి రేటు రావటం ఏ విధంగా సాధ్యం అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్న ప్రజలకే కాదు, తెలుగు ప్రజలకే కాదు, మీడియాకు కూడా ఏ విధంగా రాగలుగుతుంది? దీంట్లో మెయిన్గా రావాలంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద ఎన్నో ప్రాజెక్ట్స్ సెంటర్ స్టేట్కి ఇచ్చింది, వేరే స్టేట్లకు కూడా ఇవ్వనన్ని ప్రాజెక్టులు, ఇవ్వనన్ని కొత్త స్కీమ్స్లో వీళ్ళకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా PMJSYలో వీరికి ఇళ్ళు 7,50,000 ఇళ్ళు మన ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మనకంటే డబల్ స్టేట్స్ ఉన్న కర్ణాటక, తమిళనాడు లాంటి పెద్ద స్టేట్లు కూడా మనకంటే సగం ఇళ్ళు కూడా ఇవ్వలేదు. వెంకయ్యనాయుడు గారు వెళ్ళిపోతా ఇచ్చారా? వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు ఇచ్చారంటే మోడీ గారికి ఇష్టం లేకుండా ఇవ్వగలిగే శక్తి ఏ మంత్రికి లేదు. వెంకయ్యనాయుడు గారు ఇచ్చినా పార్టీ ఇచ్చింది, అది మా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. వెంకయ్యనాయుడు గారు ఇచ్చినంత మాత్రాన అప్పుడు మంత్రిత ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఈయన కనుక అది నా కిట్టీలోనే వస్తుందని ఇక్కడ టీడీపీ అనుకున్నంత మాత్రాన అది ఒక కరెక్ట్ అప్రోచ్ కాదంటున్నా. ఒక భారతీయ జనతా పార్టీ వారి గవర్నమెంట్ ఇచ్చిన నిధుల్ని నేను అని క్లెయిమ్ చేసుకోవటం, ఇది ఏ విధంగా కంపేర్ చేస్తానంటే రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులని జగన్ నాయే అని క్లెయిమ్ చేసుకున్నట్టు ఇవాళ టీడీపీ మా ఆంధ్రప్రదేశ్కి పొందిన వెంకయ్యనాయుడు గారు ఇచ్చినవి అన్ని మాయే అన్నట్టు ఉంది. అంతే అంట. అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదని అంటున్నాను. వారు ఇచ్చారు, వారు ఎంతో కష్టపడి మన ప్రజలకు ఇచ్చినవి అన్నీ కూడా అది మోడీ గారి, అమిత్ షా గారు ఓకే చేయించుకునే ఇచ్చారు. ఆయన సొంతంగా వారికి ఏదో విరోధించో లేకపోతే వారిని ఎదిరించో ఇచ్చిన ఒక భావం తీసుకొస్తున్నారు. ఇది ఎంతో అమానుషంగా మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మాటలు పద్ధతి కాదు, కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అంటే మీకు మీడియా సపోర్ట్ లేదంటారా ఆంధ్రప్రదేశ్లో? లేదని అంటున్నాను కదా. అంతా మీడియాలో మీరు చూస్తున్నారు, రకరకాల న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నారు. ఏ విధంగా కూడా మీడియా
మోడీ గారిని 1% సపోర్ట్ చేసినా కానీ పద్ధతి కొద్దిగా వేరుగా ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ రోజైతే ఎలక్షన్ లాస్ట్ బడ్జెట్ పెట్టారో ఆ రోజు హెడ్లైన్స్ మీరు గమనించుంటే, ఒక బీజేపీ ఇచ్చిన సెంట్రల్ దానికి మాత్రం ఇది ఎలక్షన్ తైలాలు అని హెడ్డింగు, అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికి ప్రగతి పదంలో సవారీ అనే హెడ్లైన్స్. ఏ విధంగా సపోర్ట్ అని నేను అనుకోమంటారు మీడియాని? ఆయనకేమో బడ్జెట్ లోటు బడ్జెట్టు, అసలు గవర్నమెంట్లో డబ్బులు లేవు, జీతాలకు కూడా కష్టం అని చెప్పి వార్తలు, 20,000 కోట్లు ఇవాళకి ఎంతోమంది కాంట్రాక్టర్లకి ఎంతోమంది అప్పులు ఉన్న ఆ విషయం విన్న వస్తున్నాం. అటువంటి రాష్ట్రం ఎన్నికలకి ఇన్ని షాప్స్ ఇవ్వటం, 9,000 రూపాయలు జనాలకి ఇవ్వటం, ఇటు అగ్రికల్చర్ ప్రజలకు సంబంధించి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోణంలో కూడా చేశారనుకోవచ్చు కదా. అభివృద్ధి చేయటం ఒక ఎత్తు, ఇట్లా డబ్బు లేనప్పుడు, రాష్ట్రంలో లేనప్పుడు, మనకి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు, ఎంతో క్లిష్టంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో మనం ఇంతకన్నట్టు బుందేల్ఖండ్తో పోల్చుకుని మనం మోకాళ్ళ మీద పడి మనం అడుక్కుంటున్నాం సెంటర్ని. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు 28 సార్లు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అడుక్కున్నందుకు మన ఆంధ్ర ప్రజలు ఎంతో బాధపడ్డాం. ఆయన ఏదో ఇవ్వట్లేదు అని బాధపడుతున్నాం. అందరూ కూడా, మా భారతీయ జనతా పార్టీలో కూడా చాలామందిని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు. 28 సార్లు వెళ్ళాను, మీ ప్రధానమంత్రి గారు ఇవ్వట్లేదు, మీరు కూడా చెప్పాలని మా నాయకులకి ఎంతోమందికి చెప్పడం జరిగింది. కానీ అట్లా మోకాళ్ళ మీద పడి మనం అడుక్కునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా దానం చేయటం పక్క నుంచి అది ఏ విధంగా సమంజసం? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. మనం కావాలని 28 సార్లు వెళ్ళి మన సీఎం అడుగుకుంటున్నాడే పాపం. అటువంటప్పుడు మనం అందరం కూడా ఆయన మాట మనం సమర్థించి అతన్ని మనం ప్రోత్సహించి. మిమ్మల్ని కార్నర్ చేశారా? కార్నర్ చేశాడు, ఒక పక్కన సటన్లీ కార్నర్ చేశాడు మమ్మల్ని. పొత్తు పెట్టుకొని మీ క్యాడర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటట్టుగా, పొత్తు లేకపోయేసరికి వాళ్ళ ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం మీకు ఒక సవాల్గా మారింది. సటన్గా సవాల్. ఎట్లా ఉంది సిచ్యువేషన్? వాటిని ఎట్లా ఎదుర్కొనేపోతున్నారు? ఇవాళ ప్రజలు నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప నాయకుడు ఉన్నందుకు వారికి రోజు ఎనర్జీ 2 times 3 times పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక గోలు చాలా దగ్గరగా కనిపిస్తుంది మాకు. నాయకుడు మనకి లేకపోతే ఆ గోలు బాగున్నా కానీ, మనలో సామర్థ్యం ఉన్నా కానీ అది ఎంతో దూరంగా కనిపిస్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప నాయకుడు ఉండి అనుక్షణం దేశం గురించి కానీ, అనుక్షణం ప్రజల గురించి కానీ ఆలోచించి, దేశ రక్షణ, అట్లానే అట్టడుగున ఉన్న మనుషుల గురించి ఆలోచన, 10% ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి 10% రిజర్వేషన్స్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే డబల్ చేశాడో ఎగ్జంప్షన్లో, ఇటువంటి ఎన్నో స్కీమ్స్ ఆయన, స్వచ్ఛ భారత్, పరిశుభ్రత, ఇంతవరకు ఏ ప్రధానమంత్రి అన్న ఆలోచన ఆ డైరెక్షన్లో వెళ్ళిందా? మనమే మన చుట్టుపక్కల మన ఇల్లు తప్పితే పరిశుభ్రత పెట్టుకొని రోజుల్లో ఒక ప్రధానమంత్రి ఆ విధంగా ఆలోచించి ఇట్లా రకరకాలుగా ఆయన ఫారెన్ ట్రిప్స్ ఒక ఇండియానే కాకుండా వరల్డ్ నుంచి ఎంతో గొప్పగా. యుద్ధ విమానాలకు సంబంధించి రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కూడా బాగా ఇబ్బంది పడ్డింది బీజేపీ. కాంగ్రెస్ అదే ప్రధాన అస్త్రంగా చేసుకుని వెళ్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో ఫలితాలు కూడా బీజేపీ ప్రతికూలంగా మారాయి. వీటి మీద ప్రజలకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మొన్న ఎలక్షన్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 సార్లు 2 స్టేట్లో కూడా ఉంది. ఇంత అయినా కూడా ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏకం చేసి అది చేసి ఇది చేసి ఈయన కూడా అక్కడికి వెళ్ళి తెలుగు ప్రజల నుంచి సంపాదించుకోగలిగిన డబ్బు తీసుకెళ్ళి తెలంగాణలో కానీ ఆ 2 రాష్ట్రాల్లోనూ కానీ ఖర్చు పెడతాం. ఎంత అన్యాయం! ఇక్కడ ఎలక్షన్స్ కోసం వారు ఖర్చు పెట్టుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టుకుంటున్నారు. పోనీ ప్రజలకే వస్తుంది కదా అని చెప్పి 1% డబ్బు ఖర్చు పెడతాం ఎలక్షన్స్లో. ఇటువంటి ఎంతో తప్పైనా కానీ పోనీ తెలుగు ప్రజలు పాపం వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుంది వారికే ఖర్చు పెడుతున్నారని అనుకో, తీసుకెళ్ళి పరాయి రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఖర్చు పెడతాం కూడా ఎంత అమానుషం. అది కాకుండా కూడా
3 సార్లు వాళ్ళు ఉండి ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చేమో, వన్ సైడెడ్ ఉంటుంది ఎలక్షన్ అని అనుకున్న స్టేట్స్లో కూడా అంత నేరోగా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతమంది ఈ విధంగా ఇంత కలిసి కమ్యూనిటీస్ని, కొంతమంది సామాజిక వర్గాల్ని కూడా ఏకం చేసి ట్రై చేసినా కానీ డిఫీట్ చాలా నామినల్గా జరిగింది. సో అది ఒక డిఫీట్ అని నేను అన్ను. 3 సార్లు అయినాక ఏ ప్రదేశంలో కూడా ఈ విధంగా వచ్చిన డిఫీట్ బీజేపీకి ఇంకోటి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. సో ఇది డిఫీట్ అని నేను అన్ను. రెండో దీన్ని లెక్క తీసుకోరన్నమాట. రాఫెల్ గురించి, రాఫెల్ పాయింట్కి మీరు ఏదైతే వచ్చారో, ఇవాళ ఎన్నోసార్లు మన డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఎన్నోసార్లు దీనికి జవాబు చెప్పారు. ఏ విధంగా అయితే రఫేల్ జరిగిందో ప్రతిదీ కూడా సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎంతో చక్కగా రఫేల్కి ఫేవరబుల్గా ఇచ్చినాక కూడా ఇంకా ఇవాళకి కూడా రఫేల్ అని అడుగుతున్నారంటే హైకోర్టు సుప్రీంకోర్టు మీద, లా మీద వీడికి ఏ విధమైన గౌరవం, మర్యాద, నమ్మకం లేదని నేను చాలా స్పష్టంగా అనుకుంటున్నాను. నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, హైకోర్టు సుప్రీంకోర్టులో. లా వెన్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్, అన్ని చోట్లకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ వెళ్ళి అర్థించి, రకరకాల అడ్వకేట్లు వీళ్ళు అర్థించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు అంత స్పష్టంగా వన్ సైడెడ్గా క్లియర్గా ఇచ్చిన మ్యాండేట్ మీద హిందుస్థాన్ ఏరోనాటికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఎవరైతే ఎండి ఉండి ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా నేను చేయగలిగే సామర్థ్యం ఉన్నా మాకు ఇవ్వకుండా ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది ఆయన బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేశారు. కోర్టు పరిధి కాకుండా మీరు చూసినప్పుడు మనకున్న సంస్థలు ప్రోత్సహించకుండా విదేశీ ప్రాంత సంబంధించి వాళ్ళకి ఇవ్వడం, అది అనుభవం కూడా చూడకుండా మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఇక్కడ చూడడం, ఇవన్నీ ప్రజల్లో చర్చకు సంబంధించి దారితీసిన అంశాలు. మరి వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? రఫేల్ అనేది ఒక కంపెనీకి, డసాల్ట్కి సంబంధించింది. ఆ కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేకపోతే యూపీఏ గవర్నమెంట్ వారితో పెట్టుకునేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకెళ్ళిందే వీరు కంప్లీట్ చేశారు. ఇది మీరు అనాదిగా వస్తుంది. ఒక గవర్నమెంట్కి ఏంటంటే వారు ముందుకు తీసుకెళ్లిన పథకాలు రెండో గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్తాను తప్ప ఎవరు దాన్నే కన్సీవ్ చేయట్లేదు, దాన్నే కంప్లీట్ చేసే సామర్థ్యం ఏ గవర్నమెంట్కి 5 ఏళ్ళలో జరగదు. కనుక ఇది కాంగ్రెస్ ఎంతో ముందుకు తీసుకెళ్ళి ముందుకి వెనక్కి చేసి దాన్ని తత్వబద్ధం చేసి ఎక్కడో కమిషన్స్కి వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఆగటం జరిగింది తప్ప, లేకపోతే ఇది ఎప్పుడో కంప్లీట్ అయి ఉండేది. అట్లా అని చెప్పి వీళ్ళు కంప్లీట్ చేసినంత మాత్రాన్ని వీళ్ళని బ్లేమ్ చేయటం. నేను మిలిటరీ ఎంతోమంది కర్నల్స్తో కూడా మాట్లాడాను. రఫేల్ లేనంత మూలంగా మొన్న మనం వారు వేరే విధంగా కూడా ఉండేది. రఫేల్ ఉండుంటే, రఫేల్ జెట్స్ మనకు ఉండుంటే. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు ఎంతో ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి జెట్స్ మనకు లేనందుకు. అది ఎప్పుడో 1960 టెక్నాలజీతో మనం మొన్న వార్ గెలవగలిగాం. మనం ఇటువంటి పద్ధతిలో మనకి రఫేల్ జెట్స్ ప్రాణాలకి మనం పాలంగా పెట్టి మన పైలట్స్ ఫైట్ చేస్తున్నప్పుడు వారికి మనం రఫేల్ తెచ్చిపెట్టి కొద్దిగా ఎక్కువ తక్కువలో తెచ్చిపెడతాం, ఏవి నష్టం లేదు. అది కూడా వీళ్ళు ఎంతో విధంగా దాన్ని సేవ్ చేశారని ఎన్నో లెక్కలు మనం చూపించడం జరిగింది పార్లమెంట్లో. అయినా ప్లస్ సుప్రీంకోర్టు కూడా దీన్ని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ డిస్కషన్ మళ్ళీ పెడుతున్నారంటే వాళ్ళకి వేరే ఏది దొరకలేదనే కదా అర్థం. ఇంకా వేరేది ఏ కరప్షన్ ఛార్జెస్ లేవా? ఇంకా అసలు లేవా? అసలు దొరకట్లేదా? ఇంకా ఒక సుప్రీంకోర్టులో గెలిచింది కూడా అదే దాన్ని మళ్ళీ ఎత్తున్నారంటే ఇంకా వేరే కరప్షన్ లేనట్టే కదా. ఉంటే అదే చెప్పుకోవచ్చు కదా. మీరు అన్నట్టుగా కాసేపు ఆ అంశాలను పక్కన పెడితే పార్లమెంటులో నేను టచ్లో ఉన్నాను, సమావేశాలకు కూడా అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షిస్తూ వస్తున్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంతవరకు కట్టుబడి ఉంది అభివృద్ధి విషయంలో? మీకేమైనా ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది? దీన్ని కరెక్ట్గా నేను చెప్పాలంటే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇవాళకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఒక ఆనకట్ట కాదు అని నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి నిధుల విషయం కానీ, ఒక డెవలప్మెంట్ విషయం కానీ ఆంధ్రప్రదేశ్ సడన్గా డిప్రైవ్ అవ్వగలిగింది. ఒక సైంటిఫిక్గా విభజన చేయలేదు అసలు. తెలంగాణకి నీకు కావాల్సిన అన్ని ఇస్తున్నప్పుడు అన్నీ కూడా వన్ సింగిల్ గోలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేయాలి అసలు. కానీ దాన్ని ఎంతో కొంత అన్యాయం చేశారు కాంగ్రెస్ గవర్నమెంటు, అప్పుడున్న అపోజిషన్ పార్టీ అయిన టీడీపీ కానీ
అప్పుడు అక్కడ స్టేట్లో కూడా కాంగ్రెస్ ఉండి ఇన్ని కలిసి ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదు. ఎంతో కొంత ఆ రోజులో ఫ్లోర్లో బీజేపీనే ఫైట్ చేసింది. వారు ఇస్తానన్న కన్నా మాకు ఇంకా అవి కావాలి ఈ కావాలని బీజేపీనే ఫైట్ చేసింది. కానీ టీడీపీ కానీ లోకల్గా కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవరూ చెప్పలా ఏమని ఏం కావాలి, నాకు అది కావాలి, నా స్టేట్కి ఇది కావాలి, ఇంకా ప్లస్ ఇవి ఉండాలని ఏనాడు వాళ్ళు చెప్పలా. రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా సర్క్యులేట్ చేస్తుంటే కూడా ఎవరు దాంట్లో పెన్ను పేపర్ పెట్టి ఎరగరు. పెట్టుంటే ఆ రోజే కేసు వేసి మాకు ఈ రావాలా, ఈ రాలేదు కనుక మీరు దీన్ని ఆపండి, లేదు దీన్ని ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చుని వారితో ఫైట్ చేయాల్సిన సమయంలో దానికి ఒక క్లీన్ చిట్ ఇచ్చి విభజన చట్టం రీఆర్గనైజేషన్ యాక్ట్ బయటకు వచ్చేయడానికి వాళ్ళు ప్రోత్సహించారు. అటువంటి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇవాళ కలిసిపోయి ఇక్కడ మేము వాళ్ళేదో చెయ్యండి మేమేదో చేస్తామని అందరూ కలిసి ఉన్న రోజు చేయలేదు, ఇవాళ చేస్తాము. అసలు అంత ప్లానింగ్ ఆ రోజు ఎదురుగా ఉన్న ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు చేయలేకపోయారు. కానీ వాళ్ళ మొత్తం అన్నీ వాళ్ళే రిజాల్వ్ చేస్తామని అంటాం దీనికంటే విడ్డూరం నాకు వేరేదేం కనిపించలేదు. అయితే దీంట్లో ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే విభజన చట్టం, నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఇచ్చిన ఫండ్స్ విభజన చట్టంలో కాకుండా మీరు ఒకవేళ చూసుంటే దాంట్లో ఒక 4-5 అంశాలు మేము టచ్ చేయలేదు. మిగతా అన్నీ ఎంతో కొంత టచ్ చేసాం, కొద్దిగా ముందుకు వెళ్తున్నాం, కొద్దిగా దూరంగా వచ్చాం, అట్లా ఉన్నాయి ప్రతి అంశాలు కూడా. ఇంకో విధంగా చూస్తే ఏపీకి ప్రామిస్ చేయని నిధులు ఎన్నో వేరే విధంగా ఇచ్చాము, ఈ మధ్య 2 రోడ్స్ చెప్పాము. అట్లా రకరకాలుగా పిఎంజిఎస్వైలో కానీ ప్రతి అంశంలో రకరకాలుగా మేము ఫండ్స్ ఇవ్వటం జరిగింది. రైల్వే ప్రాజెక్ట్స్ ఇట్లా చాలా ఇచ్చిన ఫండ్స్తో ఏపీలో రొటేషన్ జరుగుతుంది కనుక వృద్ధి రేటు పెరిగి 11% అయింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కోపం ఉండో, తెలుగు ప్రజల మీద నిజంగా అన్యాయం చేసో, లేకపోతే నరేంద్ర మోడీ గారి కన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియరు, ఎంతో ఎఫిషియెంటు, ఈయన మీద అసూయ, ద్వేషం, ఈర్ష్య ఉండుంటే గనక ఏదైతే ఇవాళ జనాల్లో తిరుగుతూ ఉన్న ఒక అపోహలు ఏదైతే ఉన్నాయో అట్లా ఉండుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 750 అవార్డులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారే క్లెయిమ్ చేస్తున్నారో మాకు 750 అవార్డులు వచ్చినాయని అవి కూడా వాళ్ళు ఇచ్చి ఉండాల్సింది కాదు కదా. ఒకవేళ ఈయన మీద ప్రేమ ఉండకపోయినా, ఈయన మీద గౌరవం ఉండకపోయినా, లేకపోతే అసలు ఆంధ్ర ప్రజల మీద అసలు వారి మీద ఏదైనా కోపం ఉండి ఇద్దాం వీరికి ఏమి ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన ఉంటే వారికి ఇవ్వటమే, ఫండ్స్ ఒక విధంగా ఇవ్వటమే కాకుండా వృద్ధి రేటు దాన్ని పెంచడానికి వీరికి ఒక అస్త్రం ఇచ్చినా కూడా వారికి చక్కగా అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. దీని మూలంగా ప్రజలందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే ప్రేమ ఉండబట్టి కానీ ప్రేమ లేక అనే మాట అసలు ఎక్కడా లేదు. ఆంధ్ర ప్రజల్ని డెవలప్ చేయాలనే ఒక కోరిక, కాకపోతే భారతదేశాన్ని అన్నిటికీ ప్రధానమంత్రి కాబట్టి అన్ని రాష్ట్రాలని చూడాలి కాబట్టి అట్లానే బార్డర్స్ కానీ ఇంకోటి కానీ అన్ని అంశాలని ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కానీ ఒక్క రాష్ట్రాన్ని ఫేవరెటిజం చేసి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి ఆయన ఒక క్రిటిసిజం తెచ్చుకునే తప్పు ఆయన చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. రేపు మాపు కమ్యూనిస్టులకి జనసేన కేటాయించిందని వినవస్తాం. వీళ్ళందరిలో కాదని మీకు ఎందుకు ఓటేయాలి? మా దగ్గర నరేంద్ర మోడీ ఉన్నారు నెంబర్ 1. ఎవరైతే దేశం మీద ప్రేమ, మాలాంటి లీడర్లు అందరూ కూడా ఏది పొరపాటు చేయకుండా ఆయన జాగ్రత్తగా నడిపించే శక్తి, ప్లస్ 24 గంటలు ప్రజల గురించి ఆలోచించాలనే ఒక క్రమశిక్షణ, ఇవాళ విజయవాడ కానీ తెలుగు ప్రజలకు కానీ ఈ 4.5 ఏళ్లలో ఏ వేరే క్యాండిడేట్ చెప్పుకున్నా, అదే రూలింగ్ పార్టీ క్యాండిడేట్ చెప్పుకున్నా, అదే టీడీపీ చెప్పుకున్నా, అన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులు, రకరకాలుగా వారు ఇచ్చిన స్కీమ్స్ తప్ప స్టిక్కర్లతో మార్చుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్సే కానివ్వండి, స్టిక్కర్తో మార్చుకున్న పిఎంజిఎస్పై కానీ ఇటువంటి ప్రాజెక్ట్సే తప్ప వారి దగ్గర ఉన్నాయి. 2 ఫ్లైఓవర్లే కానివ్వండి, ఎక్స్పాన్షన్కి సెంట్రల్ ఇచ్చిన మన బందర్ రోడ్ దగ్గర నుంచి తీసుకుని బందర్ రోడ్ మొత్తం ఎక్స్పాన్షన్ అయితే 900 కోట్లు దానికి కంపెన్సేషన్ కట్టారు. ప్రతి రూపాయి సెంటర్ ఇచ్చింది. పోలవరం ప్రతి రూపాయి సెంటర్ ఇచ్చింది. పోలవరంలో 7 మండలాలు ఎప్పుడైతే కలిపారో ఫస్ట్ మీటింగ్ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో దాంట్లో కలిపారు. అది విభజన అప్పుడు వీరు పాయింట్అవుట్ చేయలేదు, విభజన దాటిన తర్వాత కూడా వీరు పాయింట్అవుట్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ క్యాబినెట్లో కూర్చున్నారో బీజేపీ దాని అంతటికి అది తీసుకుని అది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతిదీ వారే
కంకణం కట్టుకుని చేసిన పనులన్నీ కూడా మంచి జరిగినాయన్నీ నాయి, చెడు జరిగినాయన్నీ బీజేపీ. వారు ఇచ్చినవన్నీ కూడా నా కిట్టీలోనే పెట్టేసుకొని ఏదైతే టీడీపీ క్లెయిమ్ చేస్తుందో ఆ వారికి ఓటు అడిగే హక్కు కోల్పోయారని నేను చెప్తున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే అసలైన విషయం, ఏడాది నుంచి పార్లమెంటుని స్తంభిస్తానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ. వారికి ఓటు ఎందుకు వేయాలని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా ప్రజలకి. వారి ఓటు ఒకవేళ టీడీపీకి వేసుకుంటే సడన్గా వైఎస్ఆర్సీపీకి వేసినా టీడీపీకి వేసుకున్నా వారికి ఒక ప్లే కార్డు వీరు 10 రూపాయలతో కొనిచ్చి వారిని పార్లమెంట్కి పంపించాల్సిందే. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్లో కూర్చునే ఇష్టపడకుండా పార్లమెంట్ బయట కూర్చుని గత ఏడాది నుంచి ప్లే కార్డులు పట్టుకుని డౌన్ మోడీ చెప్పడం తప్ప వేరే దానికి వాడలేదు. అదే కాకుండా వీళ్ళు వేరే 520 మంది ఎంపీలు, 30 మంది మిగతా ఎంపీలు కూడా వారి పనిని కూడా చెడగొడటానికి వాడుకుంటున్నారు. వీరి ఓటు దుర్వినియోగం అవుతుందా, లేకపోతే అదే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇక్కడ నేను ఎంపీనయ్యి అక్కడ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి మోడీ గారితో కూర్చుని మోడీ గారిని రిక్వెస్ట్ చేసి నేను రావాల్సిన 4 ఒకటో రెండో నేను తేగలుగుతానా, లేకపోతే వారు తీసుకొస్తారా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వటానికి ఈ భూమి మీద ఏ శక్తి మరోసారి ఆయన ప్రధానమంత్రి అవ్వటానికి ఏ శక్తి ఆపలేదు కనుక నెక్స్ట్ 5 ఏళ్ళు వీళ్ళు ప్లే కార్డులు పట్టుకుని తిరగాల్సిందే. మరి ప్లే కార్డులు పట్టుకుని ఈ అమూల్యమైన ఓటు వేస్ట్ చేయమని మీ ద్వారా నేను అడగమంటారా, లేకపోతే నాకు ఓటేస్తే ఎంత వీరికి ప్రాఫిట్ జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుంది, నాలాంటి కష్టపడే వ్యక్తి బెజవాడలో ఉండి వీరికి నేను ఏం చేయగలుగుతానని నేను మళ్ళీ చెప్పటానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఎట్లాగో 27 రోజుల్లో అది సటన్గా వాళ్ళు తెలుసుకుంటారు ఈ విషయం. వైసీపీ గురించి, వైసీపీకి ఎందుకు ఓటేయకూడదు అంటే మీకు వాళ్ళకి అంతర్లీనంగా ఏదో ఫ్రెండ్షిప్ ఉంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, కొన్ని చోట్లకి అన్నగారు నుంచున్న చోట మీ అభ్యర్థి ఆయన నుంచుంటున్నారని వాళ్ళు ఏదో డమ్మీ అభ్యర్థిని పెట్టడం, ఇది రకరకాలుగా టీడీపీ సృష్టిస్తుంది. ఇటువంటివన్నీ నాకైతే తెలీదు. ఆ పొత్తు ఎట్లా ఉందో ఏంటో, ఎటువంటి దాని రంగు ఏంటో అనేది నాకైతే తెలీదు. లోపాయకారి ఒప్పందం అనే ఒక మంచి ఒక వర్డ్ కాయిన్ చేశారు టీడీపీ. అది మా మీద రుద్దుతున్నారు. అటు టీఆర్ఎస్ అప్పుడు కూడా రుద్దాడు అదే వెళ్ళి. ఓటు కేసీఆర్కి వేసారంటే అది బీజేపీకి వేసినట్టే అని. పాపం తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి వారు మోడీకే వేస్తున్నారు ఓటు అనుకుని మొత్తం టీఆర్ఎస్ గుద్దేశారు. అక్కడ పాపం వాళ్ళకి 2 సీట్లే ఇచ్చారు టీడీపీ పాపం. అట్లానే ఇక్కడ కూడా ఇప్పుడు జగన్కి వేస్తే ఓటు అది బీజేపీకి వేసినట్టే అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే స్థితి వస్తుందని నాకు భయం వేస్తుంది. మరి ఆయన అనవసరంగా మోడీని చూపించి అక్కడ మోసపోయినట్టే ప్రజలు, ఇక్కడ కూడా మోడీకి వేసినట్టు టీడీపీ వైఎస్ఆర్సీపీ కంటే సడన్గా ప్రజలు మాకు ఓటేస్తారు. ఈసారి మేము కూడా గట్టి పోటీ ఇస్తాం కాబట్టి ప్రజలు మాకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. 7 నియోజకవర్గాలకి మీరేమైనా హామీ ఇవ్వబోతున్నారా? 2014 విభజన చట్టాన్ని మేము ఈ 5 ఏళ్లలో పూర్తిగా వస్తాయి, నిధులతో సహా మేము పూర్తి చేస్తాం. రెండోది, వారికి అయ్యే కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కూడా మేము పెద్ద ఎత్తున వారికి ముద్రా లోన్స్ లాగా కానివ్వండి, ఇన్సూరెన్స్లే కానివ్వండి, ఇట్లా రకరకాలుగా బ్యాంక్ ఖాతాల్లో ఓపెన్ చేయించి వారికి ఇన్సూరెన్స్ స్కీమ్లే కానీ ఇట్లా నేను ఒక బుక్ రాశాను. నరేంద్ర మోడీ గారు చేసిన పాపులర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో నేను 100 ఆయన చేసిన పాపులర్ స్కీమ్స్ మీద ఒక బుక్ రాసి నేను ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 35 స్టేట్స్కి కూడా వారి ప్రెసిడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అట్లానే 18 సీఎంలు ఆ రోజు, ఒక డిప్యూటీ సీఎం 17 సీఎంలు ఉన్నారు ఆ రోజు నేను ఈ బుక్ 3 నెలల క్రితం పంచినప్పుడు వారందరికీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మొత్తం మన సెంట్రల్ మినిస్టర్స్ కూడా పంచాను. ఎవ్రీబడి వర్ వెరీ హ్యాపీ. ఇది మాకు చక్కగా ఎలక్షన్ ఒక హ్యాండ్ బుక్గా కూడా పనికొస్తుంది. అందరూ చదువుకుని వెళ్ళి జనాలకి నిజాలు చెప్తే ప్రజలు స్పందిస్తున్నారు. చక్కగా వాళ్ళు నరేంద్ర మోడీ గారు తప్ప వేరే లీడర్ ఈ దేశానికి అవసరం లేదనేది వారు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో లేకపోయినా మిగతా రాష్ట్రాల్లో పోటీ పడతా రాహుల్ గాంధీ అలాగే వాళ్ళ సిస్టర్ను కూడా తీసుకొచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు దేశం అంతా ఏకమయ్యి ఉన్న పార్టీలన్నీ కావాలి, ఒక తాటి మీదకి రావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాం. ఇటువంటి చర్యల గురించి కానీ మీ కామెంట్? 2 విషయాలే చెప్తా దానికి. ఎక్కువ చెప్పి మీ టైం నా టైం ఆ పాయింట్ మీద వేస్ట్ చేయదలుచుకోవాలి. ఒక పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఎంతో అమాయకుడు. అతని రాజకీయాలు కానీ అతని
ఏదైతే కాంగ్రెస్ నడిపించే విధి విధానాలు కానీ ఎంతోమంది కాంగ్రెస్లోనే వెక్స్ అయిపోయి ఉన్నారు. అది మీరు, నేను, ప్రతి కాంగ్రెస్ వ్యక్తి, అదే కొద్దిగా సెంటర్లో బాగా టచ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలో కూడా అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఓడిపోవటం, దాని కారణాలు ఎన్నో కూడా రాహుల్ గాంధీకి అట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఆయన పాపం చాలా రిటార్డెడ్ అండ్ వీక్ మెంటాలిటీగా నేను అనుకుంటున్నాను. అతని గురించి నేను చాలాసార్లు చాలా సంభాషణలో అతని గురించి 1-to-1 ఉన్న ప్రజల దగ్గర నేను విన్నాను. అతను పాపం లీడర్షిప్ క్వాలిటీస్ అతనిలో లేవు. అయితే అతని కంటే ప్రియాంక గాంధీ వచ్చిన రెండో రోజే స్టేట్మెంట్ ఇచ్చి నాకంటే మా అన్న చాలా తెలివైనాడని. దానితో నేను ప్రియాంక గాంధీ ఒక అప్రోచ్ కానీ ఆవిడ తెలివితేటలు కానీ అక్కడే నేను అంచనా వేయగలిగాను. ఆవిడ కంటే అన్న తెలివైనాడైతే పాపం ఈవిడ మాత్రం ఏం చేయగలుగుతుంది? ఇంకా ఈవిడ ఎంత సమీకరణ చేయగలుగుతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతుందో నేను అర్థం చేసుకున్నాను. ఇది నా నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఈ పార్టీలన్నీ కలిపి 20 పార్టీలు కలిసి ఏదైతే వీరందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళటానికి, నరేంద్ర మోడీ గారిని ఓడిస్తానికి ఏదైతే ఆలోచన పెట్టుకున్నారో దానికి ఫస్ట్ వికెట్ మొన్న మాయావతి పడేసింది. కాబట్టి నేను ఎలక్షన్లోనే కంటెస్ట్ చేయను అనేది ఏదైతే ఆవిడ నిదానం చేసిందో, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 72 సీట్లు యూపీ ద్వారా కట్టబెడటానికి చాలా క్లియర్ ఒక అప్రోచ్ ఇచ్చేసింది ఆవిడ. సో వీరందరూ కలిసి ఏం చేయగలుగుతారనేది అంత పెద్ద ఒక వికెటే పడిపోయిన తర్వాత వీరు ఎంత వీక్ అయిపోయారనేది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రెండో రోజు మళ్ళీ మన అఖిలేష్ యాదవ్ ఈ కాంగ్రెస్తో ఒక చట్టపట్టాలు వేసుకునే కన్నా ఒక స్టాండర్డ్స్ బీజేపీకి ఎంతో ఎక్కువ ఉన్నాయి, వీరితో మాట్లాడుకోవటం చాలా బెటర్ అని ఆయన అన్న మాట మీకు మూడో నిదర్శనం ఇచ్చేశాను. ఇంకా వీరందరూ కలిసి ఏ విధంగా వాళ్ళు వికెట్లు వాళ్ళు పడేసుకుంటా వెళ్తారో రేపు 20 రోజుల్లో మీరే గ్రహిస్తారు. మీరు 6 నెలల క్రితం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. మీ ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ఓడినా గెలిచినా ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలతోనే ఉంటారా అని అడుగుతాను. సర్టన్గా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నేను నా గురించి చెప్పుకోదలుచుకున్నాను. నేను 92లో నేను సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి, మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచే మాది కన్స్ట్రక్షన్ వ్యాపారం, మా తాతగారు కూడా కాంట్రాక్టరు, మా నాన్నగారు కాంట్రాక్టరు. నేను పుట్టినప్పటి నుంచే నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలనేది ఒకటి రాసి పెట్టున్నారు నా నుదుటి మీద. సో నేను అట్లానే వాళ్ళ కోరిక మీద సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి నేను 25 ఏళ్ళు 2017 దాకా నేను వ్యాపారం చేసుకుంటా స్లోగా 2014లో వ్యాపారాలన్నీ ఆపుకుని రాజకీయాల్లోకి వద్దామనే ఒక ఉద్దేశంతో నా వ్యాపారాలు స్లోగా ట్యాపర్ చేసుకుంటా నేను 4-5 ఏళ్ళ నుంచి వ్యాపారాలు తగ్గించేసుకొని 2017లో మాత్రం నేను వ్యాపారాలన్నీ ఆపేసి లా కంప్లీట్ చేసి 2017లో సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ నేను ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కనుక రాజకీయాల్లోకి వద్దామనేది నేను నా బేస్ ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితమే నేను వేసుకున్నాను. అది కూడా 2014లో ఎప్పుడైతే విభజన జరిగిపోయిందో నాకు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేద్దామనే ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో నేను విజయవాడలో సెటిల్ అవుదామనే అండర్స్టాండింగ్ నాకు చాలా క్లియర్గా ఉంది. అది నా అదృష్టం బాగుండి భారతీయ జనతా పార్టీ నా సంబంధాలతో బాగుండటంతో నేను కూడా అట్రాక్ట్ అయ్యి పార్టీలో ఉండటంతో నేను కూడా టికెట్ అడిగి నాకు ఇక్కడ ఎట్లాగో సెటిల్ అవ్వాలా, ప్రజలతో పాటు ఉండగలిగే అవకాశం నాకు ఇంకా ఎక్కువ కలిగింది. నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఎన్వైరన్మెంటు, నాకు ప్రేమ ఈ రాష్ట్రంతో కానీ విజయవాడ స్పెసిఫిక్గా కానీ అది ఈ విధంగా రియలైజ్ అయ్యి నా ప్రయాణం ఇంకా ముందుకు సాగటానికి నాకు అవకాశం దొరికింది. సో మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఏర్పడదు. ఇక్కడ నా ఫ్యామిలీతో సహా నేను సెటిల్ అవ్వబోతున్నాను. ఒకవేళ నేను ఢిల్లీలో అటు ఇటు వెళ్ళినా ఈ టైం ఇక్కడ మాత్రం పూర్తిగా క్యాట్ చేయటం జరుగుతుంది. మీరు ఏ వ్యాపారాలు చేస్తూ ఉంటారు? అన్ని వ్యాపారాలు నేను మానేశాను ప్రస్తుతం. ప్రజాసేవకు అంకితం. ప్రజాసేవ నా అడ్వకేసీ, నా బతుకు తెరువుకు నా అడ్వకేసీ ఉంటుంది. ఇది నా ప్రజాసేవకు నేను వాడుకుంటాను. మీ కుటుంబ నేపథ్యం, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు. పెద్ద పాప 3rd ఇయర్ అయిపోతుంది ఈ ఏడాది, ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ తీసుకుంది. మా చిన్న పాప 6th క్లాస్ అయ్యి ఇప్పుడు 7th క్లాస్కి వస్తుంది. తను ఎక్కువ టెన్నిస్లో పెట్టాను. ప్రొఫెషనల్ టెన్నిస్ తనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. తను ఇవాళ ఇండియాలో 12th ర్యాంక్ అండర్ 12లో.
ఐటాలో 12th ర్యాంక్. ఓకే ఓకే. ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయ్యారా లేదా మీరు ఒక్కరే షిఫ్ట్ అయ్యారు? ప్రస్తుతానికి నేను ఒక్కనే షిఫ్ట్ అయ్యాను. స్లోగా ఫ్యామిలీ అక్కడే పిల్లలు స్కూల్ వెళ్తున్నారు ఢిల్లీలో, సో స్లోగా వాళ్ళు షిఫ్ట్ అవుతారు. వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి విజయవాడ బీజేపీ లోక్సభ అభ్యర్థి అయినటువంటి కిలారి దిలీప్ గారి ఆలోచనల అభిప్రాయాలు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు తను ప్రజలు గెలిపిస్తే మాత్రం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మోడీ గారితో మాట్లాడుకొని అవన్నీ సాధించి నియోజకవర్గానికి లోక్సభ పరిధికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe now and press the bell icon. Never miss an update.